శాసనసభలో అడిగినటువంటి ప్రశ్న 2014 జూన్ 1 నాటికి 2014-19 2019 నుండి మే 24 వరకు మరియు జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణ వివరాలు వాటి వివరాలు ఇవ్వండి అని రాతపూర్వకంగా మా శాసన సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి గతి లేక గత్యంతరం లేక తప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్ బీసీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారీ రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది. ఆర్థిక శాఖ యుఓ నోట్ నెంబర్ 2722-806 తేదీ 6/3/2025 పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా రిటర్న్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షల కోట్ల, వాళ్ళు కూర్చున్నటువంటి 11 లక్షల కోట్ల ఏంటని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం యుఓ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి 2024 వరకు అయితే 4,91,734 కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్ స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్. తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు 1,54,791 మొత్తం 5,19,192 యాజ్ ఆఫ్ మార్చ్ 2024 వరకు 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు వేసుకున్నా కూడాను మార్చి జూన్ వరకు 2024 జూను అదేవిధంగా డిసెంబర్ 31 వరకే ఇచ్చారు. ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే కనుక వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2,57,509 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలు 2019 జగన్ గారు రాకముందు 49,442 మొత్తముగా 3,06,951 కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ 3,06,951 కోట్లు తీసేస్తే 3,70,898 కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు. ఎంత? 3,70,898. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్ గారి హయాంలో మొత్తం 3,70,898 కోట్ల రూపాయలు మాత్రమే ఏది నేను చెప్పినటువంటి అన్ని సర్కమ్స్టెన్సెస్లో నవరత్నాల అమలు, డైరెక్ట్ బెనిఫిషరీస్ డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పు అని వాళ్ళ నోట్లో నుంచే వారి చేతి వ్రాతల ద్వారా ఇచ్చినటువంటిది. సో అది కాకుండా ఇందులో గమ్మత్తు ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది 2018-19 వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు. ఆ 2 నెలల్లో నెట్టలేదు. ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు 31 డిసెంబర్ అంట. అంటే 2025 జనవరి 2025 ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా. ఈ 2 నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము అది కలుపుకోలేదు. ఎందుకంటే ఇంత అప్పులా అనేటువంటి వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి.